పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా ఒక ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్ ని కలిసినట్లయితే కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు అయితే చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చిన తర్వాత హైదరాబాద్ శివారు షామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్ లో ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు భేటీ అయ్యారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీపై తమకు పక్కా సమాచారం ఉంది అని చెప్పుకొచ్చాడు మహేష్ గౌడ్. అక్కడి నుంచే కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారని కుమార్ గౌడ్ అయితే పేర్కొన్నారు. కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ ముగ్గురు ఒకేలా సమాధానం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈటెలకు నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తుకు వచ్చిందని, బీజేపీలో ఉన్న ఆయన మనసంతా బీఆర్ఎస్ లోనే ఉంది అని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ తో కలిసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు, మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదటి నుంచి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎం అంటూ వచ్చారు. ఈటెల వ్యాఖ్యలను బలపరుస్తారా లేదంటే కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడతారా అని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడ్డది అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి తాజాగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి కొందరు నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ లో అని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ఈటెల రాజేందర్ అలాగే హరీష్ రావు ఒక ఫామ్ హౌస్ లో కలిశారు, కేసీఆర్ తో ఫోన్ లో కూడా మాట్లాడారని చేసిన కామెంట్ అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి రోజుకొక తలనొప్పి వచ్చి పడుతుందనే చెప్పవచ్చు. మొన్నటి వరకు కవిత, ఇప్పుడేమో ఈటెల వచ్చేసి కేసీఆర్ తో మాట్లాడినట్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఇలా రోజుకో తలనొప్పి వచ్చి పడుతుంది.